జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్రిటిష్ వారి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయ స్వతంత్ర సమరయోధుడు ఒడ్డే ఓబన్న జయంతి వేడుకలను శనివారం సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ముఖ్య అతిథిగా హాజరై ఒడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం కల్పించాలనే ఆశయంతో పోరాడిన స్వతంత్ర సమరయోధుడు ఒడ్డే ఓబన్న అని అన్నారు. స్వతంత్ర సంగ్రామంలో ఒడ్డే ఓబన్న పాత్ర అత్యంత ప్రభావవంతమైందని గుర్తు చేశారు. నిరంకుశ బ్రిటిష్ పాలనను ఎదిరించి తన ప్రజల హక్కుల కోసం ఆత్మవిశ్వాసంతో పోరాడిన ఓబన్న వంటి నాయకుల జీవితం ప్రతి ఒక్కరికి ఒక గొప్ప ప్రేరణ అన్నారు. తన సామాజిక వర్గాన్ని గుర్తించి వారికి గౌరవం తీసుకురావడానికి ఆయన చేసిన కృషి మరవలేనిదన్నారు. ఆయన జీవితం నుంచి అందరూ స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉందన్నారు. బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన కృషి గురించి యువతకు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులకు ఒడ్డే ఓబన్న వంటి త్యాగదనుల త్యాగాలను తెలుసుకొని దేశ సేవకు అంకితం అవ్వాలని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను కల్పించడంలో కృషి చేస్తుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సహాయ బీసీ సంక్షేమాధికారి భాగ్యలక్ష్మి, జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు వరికుప్పల లింగయ్య, సంఘం నాయకులు పల్లపు అంజయ్య, విఎంఎల్ చక్రవర్తి, శ్రీనివాస్, జయరాం, ఆంజనేయులు, వివిధ సంఘాల నాయకులు, సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.